రాష్ట్రంలో రాహుల్ భారత్ జోడో యాత్ర జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ శ్రేణులన్నీ రెట్టింపు ఉత్సాహంతో యాత్రలో భాగం పంచుకుంటున్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తామన్న ఉత్సాహం వారిలో వెల్లివిరుస్తోంది. రాహుల్ గాంధీ యాత్రకు ప్రజల్లోనూ భారీ స్పందన కనిపిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి యాత్రలో పాల్గొనని వెళితి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీనియర్ నేత. ఆయనకు నల్గొండ జిల్లాపై గట్టి పట్టు కూడా ఉంది. అయితే కొంతకాలంగా ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలలో చురుగ్గా పాల్గొనడం లేదు. రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగించడాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేని వెంకటరెడ్డి ఆ కోపాన్ని అధిష్టానంపై వెళ్లగక్కుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానంపై ఉన్న కోపంతో వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడటంతో పాటు తన ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి కాషాయ పార్టీలో చేరి తిరిగి ప్రజా తీర్పును కోరారు. దీంతో మరింత అప్రమత్తమైన కాంగ్రెస్ అధిష్టానం వెంకటరెడ్డిని శాంతింపచేసేందుకు స్టార్ క్యాంపెయినర్ పదవిని కట్టబెట్టింది. పైగా మునుగోడు అభ్యర్థి ఎంపిక విషయంలో వెంకటరెడ్డి అభిప్రాయానికే ప్రాధాన్యత ఇచ్చింది. రేవంత్ కు పార్టీలో ప్రాధాన్యత లేదని తెలియజెప్పేందుకు అధిష్టానం ప్రయత్నించినా ఏమాత్రం వెనక్కు తగ్గని ఎంపీ వెంకటరెడ్డి తన కోపాన్ని వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ ఏ చిన్న అవకాశం వచ్చినా అధిష్టానం పైన, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పైన తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నారు. తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక జరుగుతున్న మునుగోడులోనూ వెంకటరెడ్డి ప్రచారానికి దూరంగా ఉన్నారు. ప్రచారానికి వెళ్లనని ఖరాఖండిగా తేల్చి చెప్పిన నేత పరోక్షంగా రేవంత్ రెడ్డిపై సెటైర్లు కూడా వేశారు. అభ్యర్థి గెలుపు బాధ్యతను హోంగార్డులు తీసుకోరని, ఎస్పీలు తీసుకోవాలంటూ పంచులు కూడా వదిలారు. బీజేపీ నుంచి మునుగోడు బరిలో దిగిన తన సోదరుడు రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలంటూ ఎంపీ వెంకటరెడ్డి పార్టీ సీనియర్లకు ఫోన్లు చేస్తున్నారన్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీడియోలను సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ ను కూడా జారీ చేసింది. ప్రచారానికి వెళ్లకుండా షోకాజ్ ను అందుకున్నప్పటికీ ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకున్న ఎంపీ పార్టీ నుంచి, అధిష్టానం నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఇష్టం లేక కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లారు. మునుగోడు ప్రచారానికి తెరపడిన వేళ రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పటికీ కాంగ్రెస్ నేతలతోనూ టచ్లోకి రాలేదు. రాహుల్ భారత్ జోడో యాత్రను జయప్రదం చేసేందుకు శ్రేణులన్నీ శక్తియుక్తులను ఒడ్డి ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని ఎలుగెత్తి చాటేందుకు ఇదే మంచి అవకాశమని భావిస్తున్న కాంగ్రెస్ అభిమానులు రాహుల్ గాంధీకి బ్రహ్మరథం పడుతున్నారు. అయినప్పటికీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎక్కడా కనిపించకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడు ఏదో ఒక అంశంపై రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉండే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా అనుసరిస్తున్న వ్యూహం ఏంటి? ఆయన రాజకీయ పయనం ఎటువైపు వెళ్తోంది? భవిష్యత్ కార్యాచరణ ఏమిటన్న అంశంపై కాంగ్రెస్ పార్టీలో చర్చ జోరందుకుంది. కాంగ్రెస్ బాటలోనే వెళ్తారా లేక సోదరుడి దారిలో నడుస్తారా అన్నది తేలాల్సి ఉంది. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైతే రేవంత్ అసమర్థతను అధిష్టానానికి చెప్పకనే చెప్పొచ్చన్న వ్యూహంతో ఉన్న వెంకటరెడ్డి పార్టీ అగ్రనేతలపై తన ఒత్తిడిని పెంచి అనుకున్న పదవిని అధిష్టిస్తారా లేక కాంగ్రెస్ ను వీడి కమలం పార్టీతో జతకడతారా అన్నది త్వరలోనే తేలే అవకాశాలున్నాయన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది.